హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రొద్దున్న లేవగానే ఒకటి ఫిక్స్ అయ్యామన్నమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి ఈరోజు ఎలాగైనా సరే అని. అందుకని ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని అయితే మొదలు పెట్టాము. ముందైతే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి నేను బయట పెడుతున్నాను. నా మనసులో ఏముందంటే మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయ్యేసరికి మా పిల్లలు అస్సలు లేవద్దు అనుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందో మీరే చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ మొత్తం చాలా డర్టీగా అయింది. అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా సరే ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది కదా. మా పిల్లలతోని హడావిడిగా ఉండడం వల్ల అప్పటికప్పుడు కొన్నిసార్లు క్లీన్ చేయలేకపోయాను. అందుకే ఇదంతా డర్టీగా అలాగే ఉంది. మా ఫ్రిడ్జ్లో కొన్ని నేను షీట్స్ వేసాను. అవి ట్రాన్స్పరెంట్ షీట్స్ అన్నమాట. అలాంటి షీట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్రిడ్జ్ మరీ డర్టీ అవ్వకుండా ఉంటుంది. అవి జస్ట్ మనము కొన్నిసార్లు షీట్స్ తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఫ్లవర్స్ అలా కాకుండా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేటి తీసుకుంటే బెటర్. నాకైతే అదే బాగా నచ్చినాయి అనమాట. నేను అనుకున్నట్టుగానే మా పిల్లలు ఇద్దరు లేచేశారు. అయినా కూడా నేను క్లీనింగ్ అలాగే కంటిన్యూ చేశాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది ఈటింగ్ సోడా. ఈ సోడాతోని మనం ఫ్రిడ్జ్లో ఉన్న మరకలన్నీ పోతాయన్నమాట. అందులో ఉన్న ట్రేస్ అన్నీ బయటకి తీసేస్తున్నాను. అదంతా క్లీన్ చేశాక మళ్ళీ ఫిక్స్ చేద్దామనేసి. తర్వాత నేను చెప్పాను కదా, మనకి ఈటింగ్ సోడా ఉంటుంది కదా, దాంతో ఫ్రిడ్జ్ పైన ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో అక్కడ నేను స్క్రబ్ చేస్తున్నాను. దానివల్ల మనకి డర్టీ అంతా పోతుంది. అలా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. మా చిన్నోడైతే నేను చేసినంతసేపు నా పక్కకే నిల్చొని చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఒక ఇయర్ బడ్ తీసుకొని నేను గ్యాస్ కట్టర్ పైన ఇలా దుమ్మంతా తీసేస్తున్నాను. చూడండి, చాలా డస్ట్ వచ్చేసింది. ఇలా కాదనేసి ఒక టూత్ బ్రష్కి మనం ఈటింగ్ సోడా రుద్దేసి గ్యాస్ కట్టర్ పైన మొత్తం రుద్ది క్లీన్ చేస్తున్నాము. కట్టర్ తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టాలి అంటే అది కొంచెం లూజ్ అవుతుంది. అందుకే మేము తీయట్లేదు, అలాగే పెట్టి ఉంచి క్లీన్ చేసేస్తున్నామన్నమాట. ఈ క్లీనింగ్లో మా హస్బెండ్ నాకు చాలానే హెల్ప్ చేశారు. తర్వాత నేను షీట్స్ని వాష్ చేస్తున్నాను. అవి ఈజీగానే వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. మొత్తం క్లీనింగ్ అయిపోయింది. తర్వాత నేను ఫ్రిడ్జ్లో ట్రేస్ అన్నీ పెట్టేశాము అండ్ షీట్స్ కూడా పెట్టేశాము. ఫైనల్గా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసాము. చూడండి, చాలా నీట్గా మెరిసిపోతుంది కదా. నాకైతే ఆ ఫ్రిడ్జ్ని చూస్తే హాయిగా అనిపించింది. తర్వాత దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టేశాము. నెక్స్ట్ ఏంటా అంటే చాలా ఆకలేస్తుంది. అదంతా క్లీన్ చేయడానికి 1 అవర్ ఎబోనే పట్టింది. తర్వాత నేను ఇక్కడ పొంగడాలు వేస్తున్నాను. చాలా హంగ్రీగా ఉంది నిజంగా. ఎంతమందికి పొంగడాలంటే ఇష్టం చెప్పండి. మా ఇంట్లో అయితే పొంగడాలంటే అందరికీ చాలా ఇష్టం. పొంగడాలు వేసేస్తున్నాను. ఇంకో సైడు పీనట్స్ కూడా ఫ్రై చేసి వాటిని కూడా చట్నీ వేస్తున్నాను. చూడండి, పొంగడాలు చాలా రెడ్డిష్గా మంచి కాలాయి కదా. నాకైతే ఇలా ఉంటే చాలా ఇష్టము. తర్వాత మా పిల్లలకి పెట్టేశాను. లాస్ట్గా నేను తినేస్తున్నాను. ఇక్కడ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.